రవితేజ 76వ మూవీని మొదలు పెట్టేశాడు. మాస్ జాతర తర్వాత కిషోర్ తిరుమలతో సినిమా స్టార్ట్ చేశాడు. నేను శైలజ, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలని డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. రవితేజ ఇటీవల ఈ సినిమాని పూజ కార్యక్రమం కూడా నిర్వహించారు. తాజాగా ఈ సినిమా షూట్ ని స్టార్ట్ చేశారు మేకర్స్. హైదరాబాద్ లో వేసిన కొన్ని ప్రత్యేకమైన సెట్ లో సీన్స్ తీస్తూ ఉన్నారు. అలాగే ఈ సినిమాకి టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. కిషోర్ తిరుమల గత సినిమాల మాదిరి ఈ సినిమాకి కూడా అనార్కలి అని సాఫ్ట్ టైటిల్ ని అనుకుంటూ ఉన్నారట. దాదాపుగా ఇదే ఫైనల్ అని తెలుస్తోంది. రవితేజ స్టైల్, కామెడీ, కిషోర్ టేకింగ్ లో ఉండే ఎమోషన్స్ తో ఉండే ఈ కథని అనార్కలి టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని టీం భావిస్తోంది. కళ్యాణ్ రామ్ నటించిన అమీగోస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆషికా రంగనాథ్ని రవితేజ సరసన హీరోయిన్ గా రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. భీమ్ సిస్రోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుగ్గా ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ఇదివరకు ప్రకటించారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్ తో ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ షెర్కూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ప్రీ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ RT-76 మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్ గా రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో ఈ మూవీ సెట్స్ మీదకు ఎప్పుడెప్పుడు వెళ్తుందా అని రవితేజ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా RT-76 కి సంబంధించిన షూటింగ్ అప్డేట్ తో పాటు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పై అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు టాకీ పార్ట్ చిత్రీకరణతో RT-76 సెట్స్ పైకి దూసుకుపోతోంది. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేస్తాము. 2026 సంక్రాంతి సినిమా థియేటర్లోకి రాబోతోంది అని తెలిపారు. కాగా ప్రస్తుతం స్టార్ట్ అయిన టాకీ పార్ట్ లో భాగంగా పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తూ ఉన్నారట. ఈ సినిమాలో రవితేజ తనదైన కంఫర్ట్ జోన్ లో నటిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడని టాక్. ఈ సినిమాకి బీట్స్ సంగీతం అందిస్తూ ఉండగా హీరోయిన్ పేరుని త్వరలో ప్రకటిస్తూ ఉన్నారు. ఆషికా రంగనాథ్ని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. అలాగే టాలీవుడ్ ముద్దుగుమ్మలు సాయి పల్లవి, కీర్తి సురేష్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా టైటిల్ అనార్కలి అని ప్రచారం జరుగుతోంది. షూటింగ్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్ వేగంగా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాన్ఫిడెంట్ గా పొంగల్ కి వస్తామని చెప్పడంతో చిత్రంపై టీం ఫుల్ క్లారిటీతో ఉందని అర్థమవుతోంది. ప్రస్తుతం మాస్ జాతర పూర్తి చేసే ఉన్న రవితేజ ఈ చిత్రం కూడా వేగంగా చేస్తూ ఉన్నాడు. అనార్కలి చిత్రం భారీ యాక్షన్ ఎపిసోడ్స్, VFX డిమాండ్ చేసే సబ్జెక్టు కాకపోవడంతో అనుకునే టైంలో రావడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఆడవాళ్లు మీకు జోహార్లు తర్వాత కిషోర్ తిరుమల చేసిన మూవీ ఇదే. ఈ మూవీపై రవితేజ చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. గత కొంతకాలంగా హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న రవితేజకి హిట్ ఒకటి అవసరం. మరి ఈ అనార్కలి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.